హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టాబ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఫ్రాక్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి కట్టింగ్ మొత్తం కూడా చూసాం కదా. సో ఎవరైతే చూడలేదో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. శారీలో మనము 2 ఫ్రాక్స్ అయితే కట్ చేసుకున్నాము. అవి ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ హిప్ బెల్ట్ సపరేట్గా కుట్టానండి. ఇప్పుడు మనము నెక్ దగ్గర అటాచ్ చేయడం కోసానికి ఇలా కట్ చేసి తీసుకున్నాం కదా. సో అవి ఒకటి తీసుకోండి. నేను ఇక్కడ 10 ఇయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనము నెక్ అయితే కుట్టేసుకోవాలి. రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. నెక్ దగ్గర ఓన్లీ లైనింగ్నే కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ పైన మనము నెక్ దగ్గర ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చివరన కూడా కుట్టు వేసేసుకోవాలి. షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా వచ్చేలాగా రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. నెక్ దగ్గర కట్ చేయొద్దు, ఈ చివరన వైపున ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేద్దాము. నేను ఇక్కడ స్ట్రైట్ పీసే తీసుకున్నానండి, క్రాస్ పీస్ ఏం తీసుకోలేదు, స్ట్రైట్గా ఉన్న పీస్నే తీసుకున్నాను. సో ఇలా మనకి క్లాత్ శారీలో వచ్చిన క్లాతే తీసుకున్నాను. ఇలా జాయింట్ అయితే వేసుకున్నానండి. జాయింట్స్ వేసేసుకొని మనం పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ అయితే వేద్దాము. ఇక్కడ నేను ఎలాంటి క్రాస్ పీస్ అయితే తీసుకోలేదు, స్ట్రైట్ పీసే శారీలో వచ్చిందే తీసుకున్నాను. ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ చేశాను అనమాట పైపింగ్ దగ్గర. ఇక్కడ నేను 1.5 ఇంచు క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని దీంట్లో థ్రెడ్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నార్మల్ పాదమే పెట్టుకున్నానండి, సింగిల్ పాదం ఏం యూస్ చేయలేదు. సో ఈజీగానే మనం స్టిచ్ చేసుకోవచ్చు, సింగిల్ పాదం పెట్టుకోకుండా కూడాను ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లాత్ని డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని దాంట్లో ఇలా థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా థ్రెడ్ పెట్టేసుకొని ఈ పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలాగా ఈ చివరన నెక్ షేప్ ఎక్కడైతే చివరకు ఉంది కదా, సో అక్కడ ఇలా నేను కుట్టేసుకున్నాను అనమాట. చుట్టూ కూడాను థ్రెడ్ పెట్టేసి ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు చుట్టూ కట్స్ పెట్టేసుకోండి. మనకు ఈజీగా ఫోల్డ్ అవ్వడం కోసానికి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. కుట్టు అనేది చూసుకుంటూ కట్స్ పెట్టేసుకోండి. కుట్టు అనేది కట్ అవ్వకూడదు. ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్, ఆ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని ఇలాగా నెక్ దగ్గర ఒక కట్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న నెక్ పార్ట్ని కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని మిడిల్లో ఒక కట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 కట్స్ ఉన్నాయి కదా, బాడీ పార్ట్ అలాగే నెక్ పార్ట్, ఈ కట్స్ని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా కుట్టుకోవాలి. మనకు అటు ఇటు జరగకుండా ఒక పిన్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ ఉంది కదా, దానిపైన కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోండి. మనం నెక్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోలేదు కదా, సో ఇది రివర్స్ వైపున పెట్టేసుకోండి. నెక్ని ఆపోజిట్గా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ సైడ్ కాకుండా రివర్స్ సైడ్న పెట్టేసి ఇలా కుట్టుకోండి. అంటే ఇప్పుడు మనము కుట్టిన తర్వాత రివర్స్ తీసేస్తే మనకు ఈ పట్టు క్లాత్ అనేది పైకి వస్తుందన్నమాట. మనం నెక్ దగ్గర డిజైన్ పెట్టుకోవడం కోసం కుట్టుకుంటున్నాం కదా, సో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ బక్రం యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీరు కావాలంటే బక్రం షీట్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నెక్ రౌండ్ అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్యాబ్రిక్ అంటే బాడీ పార్ట్ అలాగే ఈ నెక్ దగ్గర ఉన్న ఈ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇలాగా రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇటువైపుకు తిప్పేయండి. అంటే మనం పెట్టుకున్న నెక్ డిజైన్ అనేది పైన వైపుకు వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఈ క్లాత్ని ఇలా అనుకొని ఇప్పుడు లైనింగ్ మీద కుట్టు వచ్చేలాగా ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా లైనింగ్ పైన రావాలి కుట్టు, ఆ కుట్టు అలా వచ్చేలాగా ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు పైకి ఇలా పెట్టుకున్నప్పుడు మనకు నెక్ అనేది పై వైపుకి వచ్చేసింది, చూసారు కదా. ఈ డిజైన్ అనేది పైనకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా మనము ఐరన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చేతితో ప్రెస్ చేసుకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము పైపింగ్ ఎటువైపు అయితే వేసుకున్నామో అక్కడ దీన్ని లోపలికి అనుకుంటూ ఈ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ అనేది కుట్టేసుకోవాలన్నమాట. పైపింగ్ ఎలా అయితే ఉందో అలా కుట్టు వేసేసుకుంటే మనకు నెక్ అనేది డిజైనింగ్ అయిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వెనుక భాగం ఉంది కదా బ్యాక్ పార్ట్, దాన్ని తీసేసుకొని మధ్యలో ఇలా నెక్ దగ్గర కట్ పెట్టుకున్నాం కదా,
అక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకొని షోల్డర్ నెక్ అనేది మార్కింగ్ చేసేసుకొని నెక్ అనేది డ్రా చేసుకోండి. మనం నెక్ అనేది కట్ చేసుకోలేదు కదా బ్యాక్ పార్ట్, సో కట్ చేసుకుంటే పర్వాలేదండి. కట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకు కొలత కోసానికి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది బ్యాక్ పార్ట్ పైన ఇలా పెట్టేసుకొని నెక్ అనేది డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సేమ్ నెక్లు తీసుకుంటున్నాం కాబట్టి ఇలా తీసేసుకోవచ్చు, లేదంటే కొలిచి మీరు నెక్ని డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ ఎలాగో రౌండ్ నెక్ కాబట్టి ఇలా నేను డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు లైనింగ్ని క్రాస్ పీసెస్ తీసుకోండి. మనం నెక్ జాయిన్ చేస్తాం కదా, ఆ విధంగా క్రాస్ పీసెస్ని తీసేసుకోండి. ఇది నేను 1 ఇంచు క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా జాయింట్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్లో పెట్టేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని నెక్కి అటాచ్ చేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి కుట్టుకున్నామంటే మనకు ఎమ్మింగ్ చేసే పని ఉండదు. సో డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్కే కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ తిరగడం కోసానికి ఇలా కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కుట్టుకున్న క్లాత్ని ఇలా లైనింగ్ వైపుకు మార్చేసుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకు ఎమ్మింగ్ చేసే పని ఉండదండి. సో నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము డాట్స్ వేసేసుకుందాము. మనం డాట్స్ కోసానికి 4 ఇంచుల క్లాత్ని అయితే కొలిచి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ మనము డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ల కూడాను డాట్స్ అనేది వేసేసుకొని తీసుకోండి. డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోండి. మనం ఓపెన్ పెట్టుకోవాలి కదా, సో అందుకని ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను జిప్ పెట్టుకున్నానండి. ఎలా కుట్టుకోవాలో చూద్దాము. మామూలుగా ఉక్స్ పట్టి కాజా పట్టి అయినా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ జిప్ స్టిచ్ చేశాను. ఇక్కడ మనకి ఇలా లైనింగ్ క్లాత్ని ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఇలా బాడీ పార్ట్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుని క్లాత్ని తీసేసుకోండి 1 ఇంచ్ వెడల్పుతో. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపల వైపుకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా ఇలా కుట్టు వేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ ఒకవైపు ఇలా వచ్చింది, అందుకని నేను ఫోల్డ్ చేయలేదు. లేదంటే మామూలుగా అయితే ఒక ఫోల్డ్ ఇలా పెట్టి కుట్టు వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేనేం వేయలేదు. ఇప్పుడు ఇంకొక వైపున కూడా ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మనం కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ క్లాత్ పైన కుట్టు వచ్చేలాగా ఒక కుట్టు వేసేసుకోండి. రెండు వైపులా ఇలానే కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా పెట్టి చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది కదా, నీట్గా వచ్చేసింది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ని. ఇప్పుడు మనము జిప్ అటాచ్ చేసుకోవడానికి సింగిల్ పాదం అయితే ఫిట్ చేసుకున్నాను. సింగిల్ పాదం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జిప్ అనేది క్లోజ్డ్ జిప్ తీసుకున్నానండి. మనకు 2 రకాల జిప్ దొరుకుతాయి కదా, సో మనకి ఇలా ఇన్విజిబుల్ జిప్ అని దొరుకుతాయి. ఆ జిప్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి పెట్టేసుకొని లైనింగ్ లోపలికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము జిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా జిప్ పక్కనే మనకు కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోండి. మనకు లెఫ్ట్ సైడ్న జిప్ పక్కనే కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు నుండి ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఒకదానిపైన ఒక క్లాత్ పెట్టేసుకొని ఇక్కడ జిగ్జాగ్ చేసేసుకోండి. అంటే మనకు కుట్టు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఒకసారి ఇలా రివర్స్ కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ని జిప్ పైకి వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటే మనకు జిప్ అనేది నీట్గా ఉంటుంది, కనబడదు మనకు జిప్ వేసినట్టుగా. ఇన్విజిబుల్ జిప్ అని మనకు దొరుకుతాయి కదా, సో అది తీసుకొని వేసుకున్నానండి. మీకు జిప్ వేయడం నీట్గా రానట్లయితే నేను వీడియో చేశాను, అదొకసారి చూడండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న జిప్ని కింద కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి నీట్గా వచ్చేసింది. మనకు రైట్ సైడ్న మనకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ జిప్ లోపలికి పెట్టి కుట్టుకుంటే మనకు ఇది ఇలా పైకి వస్తుంది అనమాట క్లాత్. సో ఈ సింపుల్గా ఈజీగా వేసేసుకున్నాం కదా. సో రానట్లయితే ఒకసారి చూడండి, నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. జిప్ ఎలా వేయడం అని చెప్పేసి సపరేట్గా నేను వీడియో చేశాను. ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోండి.
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసి తీసుకోండి. ఇక్కడ మనం లో చంక కట్ చేసుకోలేదు కదా, ఫ్రంట్ పార్ట్లో చూసుకొని ఇలా కొంచెం లోతుగా చంక కట్ చేసేసుకోండి. మనకు చంక భాగం దగ్గర హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఉండడం కోసము మనం కట్టింగ్ పార్ట్లో కట్ చేసుకోలేదు కదా, సో ఇక్కడ మనము ఇలా కొంచెం లోతుగా ఇక్కడ చంక భాగం దగ్గర ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెండు సైడ్ల లోచంక తీసినప్పుడు మనకి ఇలా పెట్టినప్పుడు ఇలా కనపడుతుంది, చూసారు కదా, ఈ కొంచెం లోచంక తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ మనకి జాయింట్స్ వచ్చాయి కదా, క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి మనము అతుకులు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. సో వీటిని మనం జాయిన్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేయాలో చూడండి ఒకసారి. ఇలా క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఇలా కుట్టు వేసేసుకోండి. మనం ఎప్పుడు హ్యాండ్స్కి అతుకులు వచ్చినా కూడాను ఇలా జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. మనకు ఎప్పుడైనా కూడాను బ్లౌజెస్కైనా మనకు క్లాత్ అనేది అప్పుడప్పుడు హ్యాండ్స్కి తక్కువ పడుతూ ఉంటుంది. ఇలా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అతుకు పైన కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టేసుకోండి. చూసారు కదా, ఇలా కుట్టేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంటాయి. సో రెండు హ్యాండ్స్ని నేను ఇలా కుట్టి తీసుకున్నానండి. సో ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, సో లైనింగ్ క్లాత్ని ఈ హ్యాండ్ క్లాత్ పైన ఇలా కరెక్ట్ వైపున పెట్టేసుకోండి. హ్యాండ్ అనేది కరెక్ట్ వైపు ఉంది కదా, దీనిపైన లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పావించి ఉండేలాగా కుట్టు అనేది వేసేసుకోండి చివరన. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇటువైపుకి మార్చేసి ఇలా ఓపెన్ చేసి ఈ లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టు వేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసిన తర్వాత దీన్ని ఇలా మర్చేసుకుంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. లైనింగ్ అనేది ఎక్కడ కూడా కనపడదు, కుట్టు కూడా ఎక్కడ కూడా ఉండదు. మనం ఎమ్మింగ్ చేసుకునే అవసరం కూడా లేదండి. ఇప్పుడు మనకు ఈ చుట్టూ కూడాను క్లాత్ని ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో టస్క్ పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ మనకు ఎక్కడైతే కుచ్చులు రావాలనుకున్నామో అక్కడ ఒక టస్క్ పెట్టేసుకొని అక్కడ నుంచి చిన్న చిన్న కుచ్చులు అనేవి ఇలా పెట్టేసుకోండి. ఇది న్యూ మోడల్ పఫ్ స్లీవ్స్ మనం పెట్టుకుంటున్నాము. సో ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు రెండు వైపులా కట్స్ పెట్టినాయి కదా, ఆ మధ్యలో మనకు కుచ్చులు అనేవి వస్తాయి. ఇంతే అండి, సింపుల్. మనకి రెండు హ్యాండ్స్ని ఇలా కుట్టుకున్న తర్వాత మిడిల్ చెక్ చేసుకొని ఇక్కడ భుజం దగ్గర మిడిల్ ఉంది కదా, అక్కడ కుట్టు స్టార్ట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది జాయింట్ అయిపోతుంది. ఇలాగా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే హ్యాండ్ జాయింటింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది. ఈ విధంగా రెండు సైడ్ల మనము హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకోవాలి. మనము మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, మళ్ళీ మిడిల్ నుంచి ఇంకొక వైపున కూడా కుట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్కి. ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత మనము చూసుకుంటే హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, న్యూ మోడల్ పఫ్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం టై చేసుకోవడం కోసానికి నాడాలు అయితే కట్ చేసుకున్నాం కదా, సో ఆ నాడాలని కుట్టేసుకోండి. ఇక్కడ నాడాన్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ వైపు ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సీజర్తో మనము రివర్స్ తీసుకున్నామంటే మనకు కరెక్ట్ వైపునకు వచ్చేస్తుంది అనమాట నాడ. ఇలా రెండు నాడాలని స్టిచ్ చేసి రెడీ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ నాడాలని రెండు వైపులా మనము స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో వెనుక భాగం దగ్గర మనం ఇలా కుట్టుని చూసేసుకొని ఈ నాడా కుట్టు అనేది కిందకి ఉండేలాగా ఇక్కడ మనకు ఒక పావించు నుంచి పైకి ఇలా కుట్టు వేసేసుకోండి. వెనుక భాగం దగ్గర సైడ్కి ఇలా జాయిన్ చేసేసుకోండి. రెండు వైపులా ఈ రెండు నాడాలని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం జాయిన్ చేసినప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా, ఆ మధ్యలో ఇది ఉంటుందన్నమాట. సో ఇలా అటువైపు ఇటువైపు ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అండి మనకు ఇలా వెనుక భాగంలో ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింటింగ్ లోపల ఉండిపోతాయి అన్నమాట. మనం సపరేట్గా మనం మళ్ళీ జాయింట్ చేసుకోక్కర్లేదు, లోపల మనకి జాయింటింగ్లో కలిసిపోతాయి. ఇప్పుడు మనము ఎంతైతే మనం కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 2 ఇంచుల క్లాత్ని ఖర్చుల కోసం తీసుకున్నాము, అలా ఉండేలాగా సైడ్ జాయింటింగ్ వేసేసుకోండి. అంటే మనం నడుము కొలత వచ్చేసి 28 ఇంచులు కదా, అంటే 14 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని మీరు స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో మనము ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, సో ఆ మార్కింగ్ చూసుకుంటూ నేను కుట్టు వేసేసాను. ఇప్పుడు సైడ్కి ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా మనము జాయింట్స్ అనేవి వేసేసుకుంటే మనకు బాడీ పార్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, వెనకాల నాడాలు అనేవి ఇలా లోపల స్టిచ్ అయిపోతాయి.
సో ఇదనమాట బాడీ పార్ట్. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఒకసారి కొలుచుకోండి, ఎంత వచ్చింది మెజర్మెంట్ అనేది ఒకసారి చూసుకోండి. మనకి ఇక్కడ 14 ఇంచులు రావాలి. సో 14 ఇంచుల కన్నా ఏమైనా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా 14 ఇంచులు ఉండేలాగా నడుము కొలత ఎంతైతే ఉందో అంతా పెట్టేసుకోండి. ఇక్కడ మనము అంబ్రెల్లా కట్ తీసుకున్నాం కదా, అది కింద వైపున ఇలా మడిచి కుట్టేసుకోండి. పీకో చేసుకున్నా పర్వాలేదు. సైడ్ జాయింటింగ్ చేసేసుకొని ఇలా కింద ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను నేను. ఇప్పుడు నడుము దగ్గర కుచ్చులేం పెట్టుకోవక్కర్లేదు కదా, మనం అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం కుచ్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 4 మడతలుగా ఉంది కదా, సో ఇలా ఒక్కొక్క భాగానికి కట్ అనేది పెట్టేసుకోండి. అంటే మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు అన్నీ సేమ్ సైజులో రావాలంటే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. మనకు ఇది 4 మడతలుగా ఉంది. ఒక ఫోల్డింగ్ వచ్చేసి మనకు 21 ఇంచులు ఉంది కదా, అది మనకు 7 ఇంచులకి రావాలండి. మనం కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఒక పార్ట్ 7 ఇంచెస్ వచ్చింది అంటే మనకు కరెక్ట్గా 28 ఇంచెస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కుట్టు కోసానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా కుచ్చులు పెట్టేసుకుంటూ రావాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. మనము లంగా జాకెట్కి ప్రిల్స్ అనేవి నీట్గా ఎలా పెట్టుకోవాలి, మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది వీడియో చేశాను. ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఎలా నీట్గా పెట్టుకోవాలి, అన్నీ ఒకే సైజులో రావాలంటే ఎలా పెట్టుకోవాలి అనేది. మనం ప్రతిసారి కుట్టి విప్పడం కంటే ఇలా మెజర్మెంట్తో పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయండి. సో అది ఒకసారి చూసి కుట్టేసుకోండి. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఒకసారి కొలిచి చూసుకోండి. మనకు కుట్టుకి వదిలేసాక 14 ఇంచులు రావాలి. సో అలా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇగో చూసారు కదా, ఇక్కడ మనకి 14.5 ఇంచులకు వచ్చింది. 1/2 ఇంచు మనకు కుట్టుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు మనము జాయింట్ వేసేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ వైపునే కుట్టు వేసేసుకోండి. మనకు అటాచ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్ వైపునకి ఒక కుట్టు వేసేసుకొని ఆ తర్వాత రివర్స్ మడిచేసి కుట్టుకున్నామంటే మనకు లోపల వైపుకు కుట్టు కనబడదు. అలాగే పోగులు వచ్చేవి ఉంటే రాకుండా ఉంటాయండి. సో డైరెక్ట్గా రివర్స్ కుట్టుకునే కంటే ఇలా ఒకసారి కరెక్ట్ సైడ్న కుట్టు వేసేసుకొని రివర్స్ కుట్టు వేసేసుకోండి. ఇలా కరెక్ట్ వైపున కుట్టు వేసిన తర్వాత ఈ కుట్టు దగ్గర ఏమైనా దారాలు కనుక ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము లోపల వైపు కుట్టుకున్నప్పుడు మళ్ళీ కనపడే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా కుట్టు అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న పోగులు అనేవి కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ వైపుకు తీసేసుకొని ఇక్కడ మనం కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇలా రివర్స్ కుట్టుకున్నప్పుడు లోపల వైపు పోగులు ఉంటే మనకు కనబడే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకని లోపల వైపుకు ఎలాంటి పోగులు కూడా లేకుండా కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ వైపు మార్చేసుకొని కుట్టేసుకోండి. ఇలా రౌండ్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న కుచ్చుల పార్ట్ అలాగే బాడీ పార్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి ఇలా చూసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది. రెండు కూడా 14 ఇంచులు ఉన్నాయండి. సో మనము కుచ్చులు అనేవి కరెక్ట్గా పెట్టుకుంటే మనం విప్పే అవసరం అనేది ఉండదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి కుచ్చులు ఎలా పెట్టుకోవాలనేది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఇలా రివర్స్ తీసేసుకొని సైడ్ జాయింటింగ్ ఉంది కదండి, ఆ సైడ్ జాయింటింగ్ దగ్గర ఈ సైడ్ బాడీ పార్ట్ సైడ్ జాయింటింగ్ రెండు కూడా ఒక దగ్గర ఉండేలాగా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ పిన్ పెట్టుకుంటే మనకు చుట్టూ అనేది కుట్టుకునేటప్పుడు అటు ఇటుగా రాదనమాట. బాడీ పార్ట్ సైడ్ జాయింటింగ్ ఎక్కడైతే ఉందో కింద బాటమ్ పార్ట్ సైడ్ జాయింటింగ్ దగ్గర ఇలా పిన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక వైపు నుండి వెళ్ళి కుట్టు అనేది స్టార్ట్ చేయండి. సో చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టేసుకొని ఇంకొక సైడ్ నుంచి మనము పిన్ ఒక సైడ్ పెట్టుకోండి, ఇంకొక సైడ్ కుట్టు స్టార్ట్ చేయండి. అలా కుట్టుకుంటే మనకు ఎక్స్ట్రా అనేది అటు ఇటుగా జరగకుండా ఉంటుంది. సైడ్ జాయింటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం కుట్టుకునేటప్పుడు కుచ్చులు అనేవి కరెక్ట్గా ఇలా సెట్ చేసి పెట్టుకొని కుట్టుకోండి. ఎందుకంటే కుచ్చులు అప్పుడప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా కరెక్ట్గా అనుకుంటూ కుట్టేసుకోండి. చుట్టూ కూడాను కుట్టేసుకుంటే మనకు అయిపోతుంది. మనం ఇక్కడ పిన్ పెట్టుకున్న దగ్గరికి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయిందా లేదా చూసుకోండి. ఏమాత్రం ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా నీట్గా కనబడదు. సో మనకి ఎలాగూ 14 ఇంచెస్ రెండు కూడా వచ్చాయి కాబట్టి ఎక్కువగా అటు ఇటుగా ఏం రాదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిన్ తీసేసుకొని చుట్టూ కూడా కుట్టేయండి. ఇక్కడ మనకు వెనకాల సైడ్ జిప్ పెట్టాం కదా, సో అక్కడ జాగ్రత్తగా కుట్టుకోండి. ఒకసారి ఇలా జిగ్జాగ్ చేసుకున్నామంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇలా చుట్టూ కూడా కుట్టేసి తీసుకోండి. ఇప్పుడు ఒకసారి లోపల కుచ్చులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అప్పుడప్పుడు కుట్టు అనేది కుచ్చుల పైకి వచ్చేస్తుంది. నీట్గా ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి
ఇది అంబ్రిల్లా కట్ లైనింగ్ తీసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. మనకు మీరు స్ట్రైట్గా తీసుకున్నట్లయితే దాన్ని కూడా కుచ్చులు పెట్టి తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో లైనింగ్ని కూడా అలా కుచ్చులు పెట్టి తీసుకోండి. నేను ఇక్కడ అంబ్రిల్లా కట్ చేశాను కదా, సో 14 ఇంచెస్ ఉంది కదా నడుము కొలత, ఆ ప్రకారంగానే మనము జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని కరెక్ట్ వైపున ఉండాలి పైకి. మనకు ఇది జాయింటింగ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. బాడీ పార్ట్ రివర్స్ ఉంటుంది, దానిపైన మనకు లైనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక సైడ్న పిన్ పెట్టేసుకొని ఇంకొక వైపు నుంచి కుట్టుకోండి. సేమ్ మనము బాడీ పార్ట్ అండ్ మెయిన్ పార్ట్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇది కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టేటప్పుడు కుచ్చులు అనేవి పైకి ఉండేలాగా పెట్టేసుకోండి. సో ఈ కుచ్చులు అనేవి ఇలా పైకి ఉండేలాగా మీరు పెట్టుకున్నట్లయితే ఈ కుచ్చులు అనేవి అటు ఇటుగా జరగకుండా ఉంటాయన్నమాట. ఈ కుచ్చుల క్లాత్ అనేది మనకు రివర్స్ పడే ఛాన్స్ ఉంటుంది మనకు లైనింగ్ పై నుంచి కుట్టుకుంటే. అందుకని లైనింగ్ కింద వైపుకు పెట్టేసుకొని ఈ కుచ్చులు ఉన్నదాన్ని పైకి ఉండేలాగా ఇలా కుట్టుకోండి. సో మనకు లైనింగ్ కూడా కుచ్చులు ఉంటే మనము కుచ్చుల్ని సెట్ చేసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు అంబ్రిల్లానే ఉంది కాబట్టి స్ట్రైట్గా క్లాత్ ఉంది కదా, సో అందుకని రివర్స్ వైపు నుంచి లైనింగ్ నుంచి కుట్టేసుకున్నాను అనమాట. పైన ఇలా కుచ్చుల్ని సెట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేసుకోండి. మనం పైకి అన్న తర్వాత కుట్టు ఇక్కడ వేయలేదు, సో డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా లోపల వైపుకు పెట్టేస్తే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి కుట్టు ఎక్కడ కూడా కనపడకుండా ఉంటుందన్నమాట జాయింటింగ్ దగ్గర. సో అందుకని చెప్పేసి ఈ పద్ధతిలో నేను జాయిన్ చేశాను. లేదంటే రెండు కలిపి జాయింట్ కూడా చేసుకోవచ్చు, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ కింద అంచు ఉంది కదా, సో ఈ అంచుని ఇలా మడిచేసి కుట్టు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నేను 2 ఫ్రాకులు స్టిచ్ చేశాను కదండి, సో ఆ 2 ఫ్రాకులు కూడా ఇలా వచ్చేసాయి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను హిప్ బెల్ట్ అనేది సపరేట్గా స్టిచ్ చేశానండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్ లుక్ అయితే డ్రెస్సెస్ ఇదండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.